Good morning everyone. My name is Balasahiti. I am studying 7th class in Vigyan English Medium School. Today I am tell about our school. ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసామంటే కనుక దాన్ని తప్పు అని చెప్పి మనకి ఎప్పుడు కూడా అది తప్పు అని చెప్పి మనకి రైట్స్ అది మనకి ఇలాగా చేయకూడదని మనకు చెప్తారు. అండ్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఏ విషయంలో అయినా సరే మనం వెంటనే పడిపోతున్నప్పుడు మనం వెంటనే టీచర్స్ పట్టుకుంటారనమాట. ఈ స్కూల్ చాలా బెస్ట్. థ్యాంక్ యూ. Good morning everyone. My name is Maulishwari. I am studying in 7th class in Vigyan English Medium School. ఈ స్కూల్కి నేను రాకముందు మ్యాథ్స్లో చాలా వీక్గా ఉండేదాన్ని. ఈ స్కూల్కి వచ్చాక నాకు మ్యాథ్స్ బాగా అర్థమయ్యేది. సమస్య గట్ట బాగా చేస్తున్నాను. ఇక్కడ ఈ స్కూల్లో మనం తప్పుదారిలో వెళ్తుంటే తప్పు అని చెప్పి మంచి దారిలో మమ్మల్ని తీసుకువెళ్ళేవారు. అండ్ ఈ స్కూల్లో టీచర్స్ చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. Good morning everyone. My name is Meghna. I am studying in 7th class in Vigyan Public School. ఈ స్కూల్లో నాకు చదువు వచ్చేది కాదు. ఇంతకుముందు నేను బోర్డు స్కూల్లో ఉండేదాన్ని. ఎంతో డల్లగా అండ్ బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేసేదాన్ని. ఇప్పటికి ఈ స్కూల్కి వచ్చాక నాకు ఎంతో చదువు వచ్చింది. అండ్ రైటింగ్ కూడా నేను బాగా రాసేదాన్ని కాదు. ఇప్పుడు చాలా బాగా రాస్తున్నాను. నా జీవితం చీకట్లో ఉండేదాన్ని ఇప్పుడు వెలుగులో నింపేది మా గురువులకి థ్యాంక్స్. అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఫెస్టివల్ జరిగినప్పుడు చిన్నపిల్లల్ని చూసుకోవాలని కూడా చెప్పేవారు మాకు. అన్నీ కూడా బాగా జరిగేవి. పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండేది. అండ్ డైరెక్టర్ సార్ కూడా మాకు బాగా చూసేవారు. అండ్ ఫెస్టివల్ కూడా బాగా చేసేవారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. Hi, good morning everyone. My name is Sharan. I am studying in 6th class in Vigyan English Medium School. Today I am telling about our school. ఈ స్కూల్ చాలా ఎడ్యుకేషన్ గురించి బాగా చెప్తారు. మరి అదర్ యాక్టివిటీస్ కూడా అన్నీ చెప్తారు. నాకు అసలు ఈ స్కూల్లో ఉండేటప్పుడు రైటింగ్ కూడా వచ్చేది కాదు. రైటింగ్ అన్నీ నేర్పించారు. బిహేవియర్ కూడా అన్నీ నేర్పించారు. ఈ స్కూల్ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మగుండం పార్క్ దగ్గర ఉన్న విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ యాన్యువల్ డే జరుపుకున్నాం. ఈ స్కూల్ డైరెక్టర్స్గా కవల దుర్గాప్రసాద్ గారు మరియు నా పేరు జవల వీర్రాజు ఇద్దరం ఉండడం జరిగింది. మేము స్కూలు 5 ఇయర్స్ క్రితం తీసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటికీ స్టూడెంట్స్ యొక్క సంఖ్యను 5 times ఇంక్రీజ్ చేయడం జరిగింది. దానికి కారణం పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటూ అతి తక్కువ ఫీజులతో ఉన్నతమైన ప్రమాణాలతో స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతున్నాం. దానికి ఆల్రెడీ ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ ఇయర్ వచ్చిన 10th క్లాస్ రిజల్ట్ అవ్వచ్చు, ఈ సంవత్సరం వచ్చిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అవ్వచ్చు. ప్రారంభం నుంచి మా స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఈరోజు మంచి మెరిట్ మార్కులతో బయట రాణిస్తున్నారు. మా ఆబ్జెక్టివ్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం చాలామంది పేదవారు అలాగే ఉన్నతమైన విద్యలు అందుకోకుండా ఉండడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అతి తక్కువ ఫీజులతో మంచి విద్యను అందించి వాళ్ళు భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగాలలోనూ మంచి వ్యాపారాలలోనూ లేదా ప్రైవేటు ఉద్యోగాలలో మంచి జీతంతో మంచి ప్యాకేజ్తో ఉండాలనే ఉద్దేశంతో ఇద్దరం కూడా మేము మెయిన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మంచి ఈ ఆలోచనతో స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పటికి కూడా నిలబెట్టుకుంటామని, అలాగే మా దగ్గర పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్, మంచి విద్యార్థులను తీర్చిదిద్దగల టీచర్స్ అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. దాన్ని చూసి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా స్టూడెంట్స్, మా టీచర్స్ మరియు మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరూ మాకు సపోర్ట్ చేయడం బట్టే ఈ రోజునాడు మా స్కూలు ఇంత డెవలప్ జరుగుతూ ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్ అవ్వాలని, మేమిద్దరం కూడా పిల్లలు బాగా డెవలప్ చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్నాం. మా స్కూల్ని ఇంత అలా ప్రోత్సహిస్తున్న మా స్కూల్ పేరెంట్స్ అండ్ పిల్లల పేరెంట్స్ అండ్ మా స్నేహితులు, ఫ్రెండ్స్, మా శ్రేయోభిలాషులు అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరు లేనిది, మీ ప్రోత్సాహం లేనిది ఎప్పటికీ కూడా మేము డెవలప్ అవ్వలేం. ఎందుకంటే అందరి ప్రోత్సాహం ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ, ముఖ్యంగా పేరెంట్స్ అండ్ మా శ్రేయోభిలాషులు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ.